హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏంటి అని అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 మొన్న జరిగింది కదండి. దాంట్లో ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అన్నిటిని కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ బాడీస్కి సంబంధించి ఏవైనా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్గా కంట్రీస్ సంబంధించినటువంటి డిస్కషన్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ఏవైనా వచ్చినా కూడా అవన్నీ కూడా మనం ఇందులో అయితే కనుక హ్యాండిల్ చేస్తాం. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద అనాలిసిస్ ఫ్రెండ్స్, దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద 4th anniversary సెలబ్రేషన్స్ మనం ఏంటి అని అంటే ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ 20% ఆఫ్ మొత్తం అన్ని కోర్సెస్ మీద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఓకేనా అండి. ఇది మనకి ఈ ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే. ఓకే, సో మీకు ఈ విధమైనటువంటి ఆఫర్ని ఏదైతే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి, ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరు తీసుకోవడానికి, లేకపోతే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏ కోర్స్కి సంబంధించి అయినా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. Yes, let us start the discussion. First important question. Yes, now this was related to a defense exercise based question and ఇది డిఫెన్స్ ఎక్సర్సైజెస్ మీద అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది ఈ క్వశ్చన్స్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, దాని అండర్లో మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ అయితే తీసుకొచ్చారు. ఒక్కసారి చదువుదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 ఆర్ కరెక్ట్? First statement says that this was a joint military exercise between India and Bangladesh. Second one, it commenced in Pune, Andhra Pune. Third one, joint response during the counter-terrorism operations was the goal of this operation. Point number 4, Indian Air Force was also part of this exercise. సో క్వశ్చన్ ఏంటంటే కొంచెం మనం చదివినప్పుడు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్ట్ అయ్యిందా లేదా అనేటువంటి విషయం కానివ్వండి, లేకపోతేనేమో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవడం ఇంచుమించుగా. ఎందుకంటే చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, అరౌండ్ ఒక 20 to 22 ఎక్సర్సైజెస్ మనకైతే ఉంటాయండి. ఆ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనం ఏంటి అని అంటే క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకైతే కనుక కొంచెం అది కష్టం అవ్వచ్చు, ఎక్కడ జరిగింది ఏంటి అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవడానికి. సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకి ఒకవేళ ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ మన ఇండియాలో ఎక్కడైనా జరిగిందనుకోండి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుని ఉండాలన్నమాట, అలాంగ్ విత్ ద లొకేషన్ యాజ్ వెల్. బట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, మీకు ఎక్కడ జరిగింది అన్నది తెలియకపోయినా, లేకపోతే ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్ తెలియకపోయినా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేసిందో లేదో కూడా మీకు తెలియకపోయినా కూడా ఒక చిన్న బేసిక్ పాయింట్తో మనం ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసేయచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి. ఇట్ వాజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఈ ఒక్క స్టేట్మెంటు తప్పు అన్న విషయం మీకు తెలిస్తే, ఎందుకంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక, నాట్ బంగ్లాదేశ్. ఇట్ ఈస్ శ్రీలంక, నాట్ బంగ్లాదేశ్ అనమాట. మరి ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ మీకు తప్పు అన్న విషయం తెలుసో, స్ట్రైక్ ఆఫ్ అండ్ ద రిమైనింగ్ ఈస్ 2, 3, 4 అయిపోయింది ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు మీకు అది పూణేలో జరిగిందా లేదా, అక్కడ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్, గోల్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఏంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేసిందా లేదా కూడా తెలియాల్సిన పని లేదు. ఓన్లీ 1 తప్పు అన్న విషయం మీకు ఇక్కడ తెలిస్తే కనుక ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మిత్రశక్తి గురించి. మరి మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి కదా. మిత్రశక్తి 2023 defense exercises, once again I am telling, are very important from the exam point of view. రీసెంట్గా మనకి ద 9th edition of ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక, 9th edition ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేశారు. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగింది అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మిత్రశక్తి. ద నేమ్ ఈస్ మిత్రశక్తి 2023. మళ్ళీ రేపన్న రోజున మళ్ళీ మనం శ్రీలంకతో ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం ఇదే నేమ్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట మిలిటరీ ఎక్సర్సైజ్ విషయంలో కనుక. ఎప్పుడు జరిగింది అని అంటే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, కమెన్స్డ్ ఇన్ November 2023లో మనకి ఎక్సర్సైజ్ జరిగిందండి. November 2023లో మనకి ఎక్సర్సైజ్ అయితే జరిగింది. ఎక్కడ అంటే కనుక ఇన్ పూణే, ఆంధ్ర పూణేలో మనకైతే ఎక్సర్సైజ్ జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి అంటే కనుక దిస్ వాజ్ మిత్రశక్తి అనేటువంటిది మిలిటరీ ఎక్సర్సైజ్. మనకి మిత్రశక్తి ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. మిత్రశక్తి
ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంది మనకి, దట్స్ ఏ నేవల్ ఎక్సర్సైజ్. నేవల్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే స్లైనెక్స్ అంటారనమాట. స్లైనెక్స్ అంటే పేరులోనే ఉంది కదా, శ్రీలంక, ఐఎన్ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేవల్ ఎక్సర్సైజ్. స్లైనెక్స్ అనేటువంటిది కూడా రేపటి రోజున మళ్ళీ ఎగ్జామ్లో స్లైనెక్స్ ఎవరికి ఏ కంట్రీస్కి సంబంధించింది అని కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎప్పుడైతే మన యొక్క నైబరింగ్ కంట్రీస్కి సంబంధించి ఎక్సర్సైజ్ అడిగారో, వాట్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ దట్ వీ క్యారీ అవుట్ విత్ అవర్ నైబర్స్ అనేటువంటివి తెలియాలన్నమాట మనకి. ఎక్సర్సైజ్ విత్ అవర్ నైబర్స్, ఎక్సర్సైజెస్ విత్ అవర్ నైబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్తో మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అని పేరు పెట్టామన్నమాట మనం, సూర్యకిరణ్. ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, అదే కదా ఇవాళ క్వశ్చన్లో కూడా ఇచ్చారు, ఈ క్వశ్చన్లో కూడా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ సంప్రీతి, నాట్ మిత్రశక్తి, ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ సంప్రీతి. ఓకే, దెన్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ ఎకోవెరిన్ అంటాం అనమాట. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా వీ హ్యావ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్సర్సైజ్ నేమ్ అనమాట, హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ దెన్ వీ హ్యావ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇంబాక్స్ అంటాం, ఇంబాక్స్, IMBAX, ఇండియా మయన్మార్ బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అని అర్థం. ఇండియా మయన్మార్ బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. సో మనం ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకో పాయింట్ ఏంటి అని అంటే భూటాన్తో ఎక్సర్సైజ్ లేదండి మనకి, పాకిస్తాన్తో కూడా ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏమీ లేదు. ఎస్, దీస్ ఆర్ ద కంట్రీస్. సో మిత్రశక్తి 2023 అనేటువంటిది మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య అయితే కనుక జరిగింది. 9th ఎడిషన్ రీసెంట్గా మొన్న 2023లో జరిగింది. సో దిస్ వాజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023లో పూణేలో మనకైతే కనుక జరిగింది. ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ ఇస్ మిత్రశక్తి. నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ స్లైనెక్స్. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజెస్ విత్ అవర్ నైబర్ అదర్ కంట్రీస్ మనం చూసినట్లయితే ఏమో దెర్ ఈస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ దట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ దే మైట్ ఆస్క్ యూ. In that context, India Nepal is exercise Surya Kiran, India Bangladesh exercise Sampriti, India Maldives exercise Ecoverin, India China hand in hand, India Myanmar IMBAX ante India Myanmar bilateral army exercise. As far as this statement is concerned, exercise Mitra Shakti antuntadi India and Bangladesh madhya aithe kaadu, it is India and Sri Lanka. First statement is wrong, so 2, 3, 4 is the answer. Yes, let us go to the next question. Consider the following countries: Finland, Germany, Norway, Russia. How many of the above countries have border with North Sea? Friends, మనకి ఏంటంటే ఇంటర్నేషనల్లో వాటర్ బాడీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దే విల్ ఆస్క్ యూ లైక్ రెడ్ సీ, బ్లాక్ సీ, ఇవాళ అడిగినట్టుగా నార్త్ సీ, సౌత్ చైనా సీ, ఓకే, అండ్ ఎక్సెట్రా. ఈ యొక్క వాటర్ బాడీస్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాటర్ బాడీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డరింగ్ కంట్రీస్ అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్త్ సీ విషయానికి వస్తే కనుక 7 కంట్రీస్ బార్డర్స్ నార్త్ సీ అండి, 7 కంట్రీస్. సో ద లిస్ట్ ఆఫ్ 7 కంట్రీస్ దట్ బార్డర్స్ నార్త్ సీ ఆర్ ఓకేనా, 7 కంట్రీస్ దట్ బార్డర్ నార్త్ సీ. 7 కంట్రీస్ దట్ బార్డర్స్ నార్త్ సీ ఏవేంటి అని అంటే నెంబర్ 1 UK ఆర్ గ్రేట్ బ్రిటన్ అంటాం. ఓకేనా, UK ఆర్ గ్రేట్ బ్రిటన్, వీ కాల్ ఇట్ యాజ్ గ్రేట్ బ్రిటన్, ఫస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. సెకండ్ వన్ ఈజ్ డెన్మార్క్. అండ్ ద థర్డ్ కంట్రీ ఈజ్ నార్వే. ఓకే, అండ్ ద ఫోర్త్ కంట్రీ ఈజ్ జర్మనీ. And then the fifth country is Netherlands. And the sixth country is Belgium. And the last country is France.
ఓకేనా, దీస్ ఆర్ ద 7 countries that borders North Sea. For your reference, we have kept the image as well so that we can get some clarity. చూడండి, నెంబర్ 1 is నార్వే, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక. దెన్ కమ్స్ డెన్మార్క్, నెంబర్ 2. దెన్ కమ్స్ జర్మనీ, విచ్ ఇస్ నెంబర్ 3. దెన్ నెదర్లాండ్స్, నెంబర్ 4. బెల్జియం, నెంబర్ 5. ఫ్రాన్స్, నెంబర్ 6. యూకే or Great Britain, UK, United Kingdom, number 7. This is the North Sea. And ఈ పర్టికులర్ కంట్రీస్ అన్నీ కూడా మనకి నార్త్ సీని బార్డర్ అవుతాయి. విత్ దట్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, నౌ సీ ద ఆప్షన్స్. ఫిన్లాండ్ చూసాం, ఆ ఫిన్లాండ్ మనకి ఎక్కడైనా కనిపించిందా బార్డర్ అవుతున్నట్టు? లేదు, ఎలిమినేట్. రష్యా కనిపించిందా? లేదు, ఎలిమినేట్. జర్మనీ చూసాం కదా, చూడండి ఇక్కడ Germany, yes, Germany is bordering, so therefore Germany is correct answer. Then ఇంకొకటి ఏంటి కంట్రీ? నార్వే. See the first one itself, the Norway border అవుతుంది కదా. So yes, this is also correct statement. Russia is wrong, Finland is wrong. How many of the above countries are correct? Only 2 points, only 2 countries are correct. So therefore B, only 2 is the correct answer మనకి. అండ్ అలాగనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో దే మైట్ ఆస్క్ యూ రెడ్ సీ రిలేటెడ్, బ్లాక్ సీ రిలేటెడ్, నార్త్ సీ, సౌత్ చైనా సీ, ఇలాగా మళ్ళీ వేరే సీ గురించి అయితే కనుక మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ప్రతిసారి జరిగే ప్యాటర్న్ అండి, ఏదో ఒక వాటర్ బాడీ మీద వాటి యొక్క బార్డరింగ్ కంట్రీస్ అడుగుతూ ఉంటారు. సో దేర్ ఫోర్ యూ షుడ్ నో ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఎస్, క్లియర్, రైట్? లెట్ us go to the next question now. Which of the following was the latest inclusion in the intangible cultural heritage list of UNESCO? వెరీ ఇంపార్టెంట్, వెరీ బేసిక్ కరెంట్ అఫైర్. సో కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా కూడా మనం ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేసేయగలం అనమాట. ఓకేనా, ఏ ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని ఉంటాయి, ఆ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఆఫ్ యునెస్కో దేన్ని లేటెస్ట్ ఎడిషన్ ఫ్రమ్ ఇండియా ఏది అని అడుగుతున్నారనమాట. సో చౌ డ్యాన్స్, దుర్గా పూజ ఆఫ్ కోల్కతా, గర్బా డ్యాన్స్ అండ్ కుంభమేళా. ఎస్, బై నో ఐ హోప్ యూ నో ద ఆన్సర్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో అయితే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది దీని గురించి. గుజరాత్స్ గర్బా డ్యాన్స్ ఎంటర్స్ యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో దిస్ వాజ్ ఎ బేసిక్ కరెంట్ అఫైర్. ఈ క్వశ్చన్ తెలుసుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ సి, గర్బా డ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్ ఈస్ ద ఆన్సర్. ఈజీ, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అనమాట మనకి ఇది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గురించి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం అయితే కనుక తెలుసుకోవాలి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటారు. ఈ నెక్స్ట్ టైం ఏమడుగుతారు, ఏ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని డిక్లేర్ చేస్తారని అడుగుతూ ఉంటారు. సో అలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అని అంటే 2003 దెర్ ఈజ్ ఏ వన్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ అండి, కన్వెన్షన్ రిలేటెడ్ టు ఆర్ ద కన్వెన్షన్ ఆన్ సేఫ్ గార్డింగ్ ద కన్వెన్షన్ ఆన్ సేఫ్ గార్డింగ్ అంటే ప్రొటెక్టింగ్ అని అర్థం. సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి 2003లో ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ అయితే కనుక మనం చేయడం అయితే జరిగింది. నౌ ఆఫ్టర్ ద రీసెంట్ ఎడిషన్, దట్ ఈస్ గర్బా డ్యాన్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటే, ఆఫ్టర్ ద రీసెంట్ ఎడిషన్ ఆఫ్ గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ విచ్ వాజ్ లైక్ ఇన్ 2023లో మనకైతే చేశారు. నౌ వీ హ్యావ్ హౌ మెనీ? సో వీ హ్యావ్ 15, ఇదిగోండి ఇక్కడ కూడా రాశారు, అది 15 ఎలిమెంట్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ ఇన్స్క్రిప్టెడ్ టు యునెస్కోస్ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ICH, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని ICH అంటే కనుక. సో 15 ICH ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అయితే మనకి ఉన్నాయి. 15, మరి ఎప్పుడైతే 15 ఉన్నాయో మనకి చాలా ఇంపార్టెంట్, అసలు ఏమేమి ఉన్నాయి అనేటువంటివి మనకి తెలియాలి. వాట్ ఈస్ దట్ లిస్ట్? సో లిస్ట్ మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, కూటియాట్టం అంటారు. కూటియాట్టం విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ సంస్కృత్ థియేటర్ ఫ్రమ్ కేరళ, ఈజ్ ద one of the ICH from Kerala, Kutiyattam. And the second important ఏంటి అంటే కనుక మనకి the traditions of Vedic chanting is the second important ICH మనకి.
And the third one, we have something called as Ramlila. Ramlila, which is a traditional performance of Ramayana. ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ. ఈ 15 మనకి ఇంపార్టెంటే అండి, ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ. ఇలా 10-15 ఉంటే కనుక మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అంతే తప్ప 40-50 అలా ఎక్కువ ఉంటే కనుక మనకి అంత అవసరం లేదనమాట. బట్ అట్లీస్ట్ ఏవైతే న్యూస్లో వచ్చాయో అవైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దెన్ కమ్స్ రమన్, RAMMAN, రమన్. ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ఫెస్టివల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ritual theater. Religious festival and as well as a ritual theater, Raman antaru. Then the fifth important is Chow dance, CHHAU, Chow dance is the fifth important thing. సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కాల్బేలియా. లాస్ట్ టైం ఒకసారి దీని మీద అడిగారు క్వశ్చన్. కాల్బేలియా ఫోక్ సాంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డాన్సెస్ ఆఫ్ రాజస్థాన్ అనమాట, స్పెసిఫిక్గా ఇది ఆఫ్ రాజస్థాన్. దెన్ వీ హ్యావ్ కాల్బేలియా ఫోక్ డాన్సెస్ తర్వాత దెన్ వీ హ్యావ్ మూడి ఎట్టు అంటారు. మూడి ఎట్టు, ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ఏ రిచువల్ థియేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్యాన్స్ డ్రామా. దెన్ వీ హ్యావ్ ద బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్. బుద్ధిస్ట్ చాంటింగ్, వేదిక్ చాంటింగ్ ఉంది, బుద్ధిస్ట్ చాంటింగ్ కూడా ఉందన్నమాట ఆఫ్ లడాక్, బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్. దెన్ వీ హ్యావ్ ద నైన్త్ వన్ సంకీర్తన, వెరీ 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 ఇంపార్టెంట్, విచ్ ఈస్ సంకీర్తన, రిచువల్ డాన్సింగ్ డ్రమ్మింగ్ ఆఫ్ మణిపూర్ అనమాట. మణిపూర్ నుంచి ఇది ఫేమస్, ఇది మనకిది. దెన్ ద 10th వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ట్రెడిషనల్ బ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాపర్. ట్రెడిషనల్ బ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాపర్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఉన్నటువంటి ట్రెడిషనల్ బ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాపర్, క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్ మేకింగ్ అంటూ ఉంటారు. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ 11th వన్ మనకి ఏంటి అని అంటే కనుక నవరోజ్, ఓకే. అండ్ దెన్ 12th వన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ యోగా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, యోగా ఇంటర్నేషనల్ డే. నెక్స్ట్ ఈజ్ కుంభమేళా. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ దుర్గా పూజ ఆఫ్ ఫ్రమ్ కోల్కతా. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఈజ్ గర్బా ఆఫ్ గుజరాత్, గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. మనకి ఈవేళ ఆప్షన్స్లో గర్బా డ్యాన్స్ ఇచ్చారు, దుర్గా పూజ ఇచ్చారు, నెక్స్ట్ కుంభమేళా ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి ఛౌ డ్యాన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ అనేటువంటిది మనకి 2023లో అయితే రావడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ దుర్గా పూజ మనకి 2021లో యాడ్ చేసాము, కుంభమేళా మనం 2017లో యాడ్ చేసాము, అండ్ అట్ ద సేమ్ టైం ఛౌ డ్యాన్స్ వచ్చేసి మనము 2010లో యాడ్ చేసామండి. సో విత్ దట్ నౌ సిన్స్ దే ఆర్ ఆస్కింగ్ యూ ద లేటెస్ట్ ఎడిషన్, చూడండి ఛౌ డ్యాన్స్, దుర్గా పూజ, గర్బా డ్యాన్స్ అండ్ కుంభమేళా 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దిస్ గర్బా డ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్ వాజ్ యాడెడ్ ఇన్ 2023. సో హెన్స్ దట్ వాజ్ ద ఆన్సర్ మనకి ఇందులో. క్లియర్? ఎస్. లెట్ us go to the next point. యునెస్కో బేస్డ్ మీద మరొక క్వశ్చన్ అడిగారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్లూడెడ్ బై ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ రిలీజ్డ్ ఇన్ యునెస్కో. శాంతినికేతన్, రాణి కి వావ్, సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయిసాలాస్, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధ్గయా. సో ఇందాకది కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్, ఇది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనమాట. ఇండియాలో మనకి ఏంటి అని అంటే కనుక 42 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే కనుక మనకి ఉన్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్ వాళ్ళు మిమ్మల్ని 42 హెరిటేజ్ సైట్స్ గుర్తుపెట్టుకుని దాని మీద క్వశ్చన్ అడగలేదు. చూడండి, బేసిక్ కరెంట్ అఫైర్ అడిగారు అంతే, అస్సలు కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో. సో శాంతినికేతన్, రాణి కి వావ్, సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయిసాలాస్, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధగయ. ఇందులో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ ప్రాపర్టీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ 2023?
సో 2023 కరెంట్ అఫైర్స్ మీరు సీరియస్గా మనం చూసినట్లయితే కనుక ఇందులో ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే ఇందులో 2023లో ఏవేవి యాడ్ చేశారని అడిగారు అంతే, అంతకు మించి తప్ప ఇంకేమీ అడగలేదు ఇంక క్వశ్చన్ అయితే కనుక ఇందులో. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునెస్కో మనం నామినేట్ చేస్తారు కంట్రీస్. సో దెన్ యునెస్కో విల్ డిక్లేర్ దెమ్ యాజ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద మనకి డిక్లేర్ చేస్తారనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద మనకైతే డిక్లేర్ చేస్తారు. అలా డిక్లేర్ చేసిన వాటిలో యాజ్ ఆఫ్ నో మనకి ఏంటి అని అంటే 42 హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక మనకి ఇప్పుడు ఈ యొక్క మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఉంది కదా, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. ఇది మనకి బీహార్లో ఉంది. ఇది మనకి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ వచ్చేసి మనకి బీహార్లో ఉంది. ఇది మనము వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో యాడ్ చేసింది 2002లో యాడ్ చేశారు దీన్ని. ఓకే, దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, రాణి కీ వావ్ అని ఇచ్చారు కదా. ఈ యొక్క రాణి కీ వావ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే రాణి కీ వావ్ ద క్వీన్స్ స్టెప్ వెల్ అంటారనమాట. క్వీన్స్ స్టెప్ వెల్ రాణి కీ వావ్ అంటారు. ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక గుజరాత్లో ఉంది, పఠాన్ గుజరాత్లో ఉంది. ఇది మనకి 2014లో యాడ్ చేశారండి. ఇది మనకి 2014లో యాడ్ చేశారు. ఓకే, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే శాంతినికేతన్. థర్డ్ వన్ ఈజ్ శాంతినికేతన్. శాంతినికేతన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎస్ మోస్ట్ ఫేమస్, ఎవ్రీబడి నోస్ ఇట్ రైట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద వెస్ట్ బెంగాల్లో అయితే కనుక మనకి ఇది ఉంది. దీన్ని 2023లో మనకైతే కనుక ఈ యొక్క ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ దెన్ ఫైనల్లీ సేక్రెడ్ ఎన్సెంబల్స్ ఆఫ్ ద హోయసాలాస్. ఎన్సెంబల్స్ ఆఫ్ ద హోయసాలాస్ అంటారు, ఆఫ్ ద హోయసాలాస్. ఓకే, ఇది మనకు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అని అంటే కనుక కర్ణాటకలో ఉన్నాయి. హోయసాలా టెంపుల్స్ మూడింటిని ఇచ్చేశారు, 2023లోనే యాడ్ చేశారు ఇది కూడాని. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఐ హోప్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మీరు చూసినట్లయితే కనుక మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ 2023లో చేశారా? లేదు కదా, 2002లో చేశారు. ఎలిమినేట్. నెక్స్ట్ రాణి కీ వావ్ ఎప్పుడు చేశారు? 2014లో చేశారు. ఎలిమినేట్. దెన్ యూ వర్ లెఫ్ట్ విత్ శాంతినికేతన్. ఎస్, ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ 2023 ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. దెన్ సేక్రెడ్ ఎన్సెంబల్స్ ఆఫ్ హోయసాలాస్, ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ 2023 ఫ్రమ్ కర్ణాటక. సో దేర్ ఫోర్ 1 and as well as 3 ఓన్లీ 2 ప్రాపర్టీస్ వర్ యాడెడ్. దేర్ ఫోర్ బి ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా, అర్థమైందా ఇక్కడ దాకా? దెన్ అయితే ఇంకో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో హౌ మెనీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో నౌ దేర్ ఆర్ 42, బికాస్ ఎందుకంటే వీటి మీద కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్. సో దేర్ ఆర్ 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యాజ్ ఆఫ్ నో అండి. డౌన్ ద లైన్ మళ్ళీ యాడ్ చేస్తే కనుక ఇవి ఇంకా పెరుగుతాయి. మళ్ళీ పెరిగిన వాటి మీద మనం ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట వాటి మీద, బికాజ్ ఇలాగ 2023లో ఎన్నెన్ని యాడ్ చేశారన్నట్టు రేపన్న రోజున 2024లో ఏమేమి యాడ్ చేశారని అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవుట్ ఆఫ్ దీస్ 42 సో 34 ఆర్ కల్చరల్ సైట్స్ అంటారు. 34 ఆర్ కల్చరల్ సైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 7 ఆర్ న్యాచురల్ సైట్స్ అంటారు. 7 ఆర్ న్యాచురల్ సైట్స్ and one site is a mixed site. అది ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా మరి అప్పుడు. వన్ సైట్ ఈజ్ ఎ మిక్స్డ్ సైట్ అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్. This is also declared as a World Heritage Site and it is located in సిక్కింలో ఉంది మనకి ఇది. ఓకే, దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఎవరు డెసిగ్నేట్ చేస్తారు? యునెస్కో. ఎస్, యునెస్కో డెసిగ్నేట్స్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ which have been nominated by the countries which are signatory to the దేనికి? signatory to the Convention of 1972.
to the World Heritage Convention of 1972. 1972 హెరిటేజ్ కన్వెన్షన్కి ఎవరెవరైతే సిగ్నటరీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే వాళ్ళ కంట్రీస్ నుంచి వీటిల్ని సజెస్ట్ చేస్తారు, నామినేట్ చేస్తారు. బేస్డ్ అపాన్ దట్ యునెస్కో విల్ డెసిగ్నేట్ దెమ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఎస్, క్లియర్? ఈ విషయాలు అయితే మీకు క్లియర్గా ఉండాలి. సో 2023లో మీకు శాంతినికేతన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోయ్సాలాస్ ఫ్రమ్ కర్ణాటక వర్ యాడెడ్. అండ్ రాణికి వావ్, క్వీన్స్ స్టెప్ వెల్ అని చెప్పి గుజరాత్లో ఉంది, అది మనకి 2014లోనే చేశారు. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఉంది, అది బీహార్లో ఉంది, మనకి అది 2002లో చేశారు. అండ్ హౌ మెనీ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్? 42 heritage sites are there in our country. Out of these 42, again there is a further classification. 34 are cultural sites, 7 are natural sites, and 1 site is a mixed site. That mixed site is Kangchenjunga National Park, which is located in Sikkim. And evaru designate chestaru anante, it is a UNESCO which will designate the World Heritage Sites which have been nominated by the countries which are signatory to the World Heritage Convention. రేపన్న రోజున ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ మీద అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఆఫ్ 1972 అని. దాంట్లో ఎవరు మెయిన్ బాడీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే యునెస్కో. ఓకే, దెన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియా పార్టీయా కదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. క్లియర్? లెట్ us go to the next question. Yes, this question is saying that consider the following statements. Recently, Venezuela has achieved a rapid recovery from its economic crisis and succeeded in preventing its people from fleeing or emigrating to the another countries. Okay, statement number 2, Venezuela has the world's largest oil reserves. సో మీరు కరెంట్ అఫైర్స్ కనుక క్లియర్గా ఫాలో అవుతూ ఉంటే కనుక వెనిజులా గురించి మీరైతే న్యూస్లో చూస్తూ ఉంటారు. ఇట్ వాజ్ స్ట్రక్ బై ద ఎకనామిక్ క్రైసిస్ అయితే కనుక మనకి వెనిజులాలో అయితే వచ్చేసింది. బట్ కానీ రీసెంట్గా దెర్ వాజ్ సమ్ మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి, మార్జినల్ ఇంప్రూవ్మెంట్. మరి ఎప్పుడైతే అంత సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఇదవుతుందో ర్యాపిడ్ రికవరీ అనేటువంటిది ఈజ్ దట్ పాసిబుల్ ఫర్ ఎ కంట్రీ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్? సో నాట్ ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్ అనమాట. అయితే దేర్ ఫోర్ వెనిజులా హ్యాస్ అచీవ్డ్ ఎ ర్యాపిడ్ రికవరీ ఫ్రమ్ ఇట్స్ ఎకనామిక్ క్రైసిస్. రాంగ్ స్టేట్మెంట్ అండి. జస్ట్ ఇట్ వాజ్ ఓన్లీ ఏ మార్జినల్ రికవరీ. సో మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అయితే కనుక ఉంది. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, వెనిజులా హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్. ఎస్, వెనిజులా హ్యాస్ ద లార్జెస్ట్ రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్ అయితే కనుక మనకు ఉన్నాయి వెనిజులాలో. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. డి ఈజ్ ద ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ర్యాపిడ్ రికవరీ, ఇట్ ఈస్ ఏ మార్జినల్ ఇంప్రూవ్మెంట్, జస్ట్ మార్జినల్ రికవరీ మాత్రమే ఉందన్నమాట. ఎస్, బట్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. దట్స్ ఇట్. ఈ పాయింట్ తెలిస్తే సరిపోతుంది మీకు ఇక్కడ. ఎస్, వన్స్ యూ ఆర్ క్లియర్ విత్ దట్, let us go to the next point. Yes, which of the following countries are well known as 2 largest cocoa producers in the world? బేసిక్ ఇది కూడా మనకి ఏంటి అంటే ఒకసారి దీని మీద ఒక కరెంట్ అఫైర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, కోకోవా బీన్స్ యొక్క షార్టేజ్ అయితే రావటం మూలాన ఈ యొక్క కొన్ని ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ ఉన్నారో, లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో, వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ప్రాసెసింగ్ ప్లాంట్స్ని వాటిలన్నింటినీ కూడా షట్ డౌన్ అయితే చేసేసారు. సో దాని గురించి మీరు చూసినట్లయితే కనుక కోకోవా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, బికాస్ ఆఫ్ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ దీస్ బీన్స్, what they have done is, so they have shut down their processing plants. వాళ్ళల్లో 2 ఇంపార్టెంట్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే కనుక, ద ఫస్ట్ వన్ ఈజ్ ఐవోరీ కోస్ట్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ Ghana and as well as Ivory Coast are the 2 countries. So they are the 60% of the cocoa producing countries, the largest కోకోవా ప్రొడ్యూసర్స్ అనమాట. వీళ్ళు 60% కోకోవా ప్రొడక్షన్ అంతా కూడా మనకి ప్రపంచంలోంచి ఈ 2 దేశాల నుంచే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో విత్ దిస్ నాలెడ్జ్ యూ కెన్ ఐ హోప్ ఈజీలీ ఆన్సర్ దిస్. అల్జీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ మొరక్కో, బోట్స్వానా అండ్ నమీబియా, మెడగాస్కర్ అండ్ మొజాంబిక్, కోట్ డి ఐవోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ గానా. ఇట్ ఈస్ ద కోట్ డి ఐవోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ గానా ఈస్ ద ఆన్సర్ బికాస్ 60%, around 60% of the total cocoa production comes from only these 2 countries, which is Cote d'Ivoire and as well as Ghana. As far as the cocoa is concerned, some important points that you need to be aware. So those are point number 1. So it is an important plantation crop and
ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్. అయితే మనకి ఏంటి అంటే వరల్డ్ రిలేటెడ్గా జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఏమేమి ఇంపార్టెంట్ క్రాప్స్ ఏమేమవుతున్నాయి, మెయిన్లీ న్యూస్లో ఏమున్నాయి అనేటువంటివి మనకి ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, విత్ దట్ మనకి ఏంటి అంటే ఎస్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్లాంటేషన్ crop that is grown for chocolates around the world. సో మెయిన్లీ వీటిని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క చాక్లెట్ ప్రొడక్షన్కి వీటికి కూడా యూస్ చేస్తారు ఎక్కువ, చాక్లెట్స్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ ఏ ఏరియాస్లో ఎక్కువ గ్రో అవుతుంది అని అంటే కనుక, సో ద ఏరియాస్ అరౌండ్ ద ఈక్వేటర్ లైక్ 20 degrees నార్త్ అండ్ యాజ్ వెల్ as 20 degrees సౌత్లో ఉన్నటువంటి ఏరియాస్లో మనకి ఈ యొక్క కోకోవా ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువ ఇక్కడైతే కనుక గ్రో అవ్వడం అయితే జరుగుతుంది. అబౌట్ 60% ఆఫ్ ద కోకోవా ప్రొడక్షన్ దే వర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ కోట్ డి ఐవోరీ ఆర్ ఐవోరీ కోస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గానా. ఈ రెండు దేశాలు మెయిన్ లీడింగ్ అండి. మన ఇండియాలో ఈ యొక్క దీన్ని ఎక్కడ కల్టివేట్ చేస్తారని అంటే ఇన్ ఇండియా ఇట్ ఈస్ మెయిన్లీ కల్టివేటెడ్ ఇన్ సదరన్ స్టేట్స్. సదరన్ స్టేట్స్లో అయితే కనుక మనకి ఎక్కువ కల్టివేట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ ఇన్ లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇక్కడ మనకి ఎక్కువ వీటిల్ని ఇది చేయడం జరుగుతుంది. యాజ్ అన్ ఇంటర్ క్రాప్గా మనం దీన్ని గ్రో చేస్తారు. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. స్ట్రైట్ క్వశ్చన్, నో కన్ఫ్యూజన్స్. స్ట్రైట్గా డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ వెల్ నోన్ యాజ్ ద 2 largest కోకోవా ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి, ఇట్ ఈస్ కోట్ డి ఐవరీ అండ్ యాజ్ వెల్ యాజ్ గానా ఈజ్ ద ఆన్సర్. లెట్ us go to the next one. ఎస్, చూడండి అగైన్ కంట్రీ అండ్ ద రీజన్ ఫర్ బీయింగ్ ఇన్ ద న్యూస్. మెయిన్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేటెడ్గా మనకి ఏంటి అంటే టచ్ ఉంటే కనుక ఈ క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఎస్, విత్ దట్ సీ ఫర్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అర్జెంటీనా రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ జరుగుతుందంట అక్కడ. నెక్స్ట్ వన్ సుదాన్, వార్ బిట్వీన్ ద కంట్రీస్ రెగ్యులర్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. టర్కీ rescinded its membership of NATO. ఎస్, విత్ దిస్ స్టేట్మెంట్స్ మనం తెలియాల్సింది ఏంటి అని అంటే అర్జెంటీనాలో వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ ఎస్ జరుగుతోందండి. అర్జెంటీనాలో మనకి వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ అయితే కనుక లైక్ వెనిజులా లాగా అర్జెంటీనా కూడా ఈజ్ సఫరింగ్. ఈవెన్ ఇక్కడ శ్రీలంక లాగా అర్జెంటీనా ఈజ్ ఆల్సో సఫరింగ్ విత్ హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ అనమాట. లైక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వెరీ హై ఇన్ఫ్లేషన్ అట్ అలారమింగ్ లెవెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూజ్ ఫిజికల్ డెఫిసిట్. వీటి వల్ల మనకి ఏంటంటే అర్జెంటీనా కూడా ఎకనామిక్ క్రైసిస్లో సఫర్ అవుతోంది. దెన్ కమ్స్ సుదాన్లో మనకి ఏం జరుగుతుంది అంటే సుదాన్ యొక్క మిలిటరీ రెగ్యులర్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇద్దరి మధ్య కూడా దేర్ వాజ్ ఏ పవర్ స్ట్రగుల్ అయితే జరుగుతుంది. దేర్ వాజ్ ఏ వార్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ 2 groups. Therefore this is also correct. As far as Turkey is concerned, it rescinded its membership of NATO. This is wrong. Turkey is still remain a member of NATO only. Okay, so but therefore Turkey rescinded its membership of NATO అనేటువంటిది తప్పు. ఇక్కడ therefore answer is ఏంటి మనకి only 2 pairs because 1 and 2 are only the statements which are correct, not the other 2. Okay, this is the answer. కాబట్టి మనకి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా న్యూస్లో వచ్చేటువంటి ఐటమ్స్ని ఇలా వీళ్ళు క్లబ్ చేసి మల్టిపుల్ ఈవెంట్స్ని క్లబ్ చేసి ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ బెస్ట్ కానీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ కానీ ఇలా ఇస్తూ ఉంటారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ అర్జెంటీనా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇట్స్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. అర్జెంటీనా ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. మనకి అర్జెంటీనాలో మనకి వెరీ హై ఇన్ఫ్లేషన్ అయితే కనుక ఉందండి. అట్ అన్ అలార్మింగ్ రేట్స్ అయితే కనుక ఉంది మనకి ఇక్కడ. అండ్ అలాగే హ్యూజ్ ఫిజికల్ డెఫిషిట్ కూడా అయితే కనుక మనకి ఉంది. హ్యూజ్ ఫిజికల్ డెఫిషిట్ కూడా మనకి ఏంటంటే అర్జెంటీనా ఈజ్ సఫరింగ్ విత్ దీస్ థింగ్స్. అండ్ పావర్టీ రేట్స్, యాజ్ ఫార్ యాజ్ పావర్టీ రేట్స్ ఆర్ కన్సర్న్డ్, వెరీ హై పావర్టీ రేట్స్ అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ రేట్ చాలా ఎక్కువ ఉంది. హై పావర్టీ రేట్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ దేర్ ఫోర్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద సివియర్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ.
సివియర్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అయితే కనుక మనకి ఇప్పుడు అర్జెంటీనాలో అయితే మనం చూడొచ్చు అనమాట. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మన కంట్రీ ఏంటి, సూదాన్లో మనకి ఏంటి అని అంటే కనుక దేర్ వాజ్ ఏ పవర్ స్ట్రగుల్ గోయింగ్ ఆన్ బిట్వీన్ టూ ఇంపార్టెంట్ గ్రూప్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ ఈజ్ దే రెగ్యులర్ ఆర్మీ ఓన్లీ, దే ఆర్ లైక్ సూదానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. సూదానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ ఆర్మీ అని మనం ఎలా అంటామో అది వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట, సూదానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఓకే, దీస్ ఆర్ బేసికలీ రెగ్యులర్ ఆర్మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అంటారు, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్. దీస్ ఆర్ పారామిలిటరీ ఫోర్సెస్. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటి అని అంటే కనుక దేర్ వాజ్ ఏ పవర్ స్ట్రగుల్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్. ద వార్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్. అండ్ దట్స్ ద రీజన్ వై వి సెడ్ ఎస్ ఇన్ అర్జెంటీనా ద వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ అయితే జరుగుతోంది. సూదాన్లో ఎస్ దెర్ ఈస్ ఎ వార్ గోయింగ్ ఆన్ బిట్వీన్ రెగ్యులర్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. అండ్ టర్కీ నో, ఇట్ హ్యాస్ నాట్ కేమ్ అవుట్ ఆఫ్ ద NATO. Therefore that is wrong statement and only 2 statements are correct. Yes, let us go to the next one. Yes, okay. Consider the following statements. There is some international organization is there called as International Grains Council అని చెప్పేసి. ఓకే, ఇన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు అని అంటే ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ అంటున్నారు. ఓకే, ఏ కంట్రీ నీడ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్టింగ్ ద రైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ wheat. Yes, these two are the statements that they have given. Before that, India is a member of International Grains Council. Yes, this statement is absolutely correct. As far as second statement is concerned, it's chala hard ga anipistund chudandi. A country need to be a member of International Grains Council in order to either export or import the rice and as well as wheat. Rice and wheat ni export chesukovalanna import chesukovalanna kuda manaki entante ee International Grains Council lo member ayi undali antunnaru. So this was not correct. In that context, which of the above statements is are correct? Only one is the correct statement. International Grains Council మొన్న ఒకసారి న్యూస్ ఐటెంలోకి వచ్చింది 2023లో మనకి. సో therefore in that context లో మనకి వీళ్ళు దీని గురించి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. Now let us write some important points that you must know about the International Grains Council. International Grains Council. Friends, you should understand that it is an intergovernmental body, not a United Nations body. It is an intergovernmental body. Intergovernmental body ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే అరౌండ్ 1949లో మనకి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దే డిస్కస్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్, ట్రేడ్ రిలేటెడ్ థింగ్స్. So trade related aspects with respect to rice, with respect to wheat, with respect to oil seeds, వీళ్ళు డిస్కస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీని యొక్క ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లండన్లో ఉన్నాయి. లండన్, యునైటెడ్ కింగ్డమ్, లండన్ యూకేలో మనకైతే కనుక వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. ఇండియా మెంబరా కాదా? సో ఈ యొక్క ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు అని అంటే ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ పార్టీ టు ద ఆర్ హూ ఆర్ సిగ్నేటరీ టు ద all the members who are party to the Grain Trade Convention అని ఒక కన్వెన్షన్ ఉందండి. గ్రెయిన్ ట్రేడ్ కన్వెన్షన్ అని చెప్పేసి అయితే ఒక కన్వెన్షన్ అయితే ఉంది మనకి. ఇది 1995లో మనకైతే సైన్ చేశారు. సో ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ పార్టీ టు ద గ్రెయిన్ ట్రేడ్ కన్వెన్షన్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గ్రెయిన్ కౌన్సిల్. యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ గ్రెయిన్ కౌన్సిల్లో దేర్ ఆర్ 30 మెంబర్ నేషన్స్ అయితే ఉన్నారు. 30 మెంబర్ నేషన్స్ అయితే కనుక మనకి మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నారు. వీళ్ళనైతే 2 వేస్లో క్లాసిఫై చేస్తారనమాట. ఎయిదర్ ద కంట్రీ ఈజ్ అన్ ఇంపోర్టర్ ఆర్ ద కంట్రీ ఈజ్ అన్ ఎక్స్పోర్టర్. ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ట్రేడ్ ప్యాటర్న్స్ని బట్టి మనం ఏంటి అని అంటే కేటగరైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియా మెంబరా కదా? ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గ్రెయిన్ కౌన్సిల్. క్లియర్? మన కంట్రీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఒక బాడీ ఉందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వన్ సచ్ బాడీ ఈజ్ దేర్. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్
అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ గ్రెయిన్ కౌన్సిల్లో ఇండియాని రిప్రజెంట్ చేసేటువంటి బాడీ ఏదంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఐజీసీ. ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఐజీసీ. సో ఈ యొక్క క్లాసిఫికేషన్, మెంబర్ కంట్రీస్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది? ఏదర్ ఇంపోర్టర్స్ ఆర్ ఎక్స్పోర్టర్స్, అంటే వాళ్ళ యొక్క ట్రేడ్ ప్యాటర్న్ని చూసి వాళ్ళని క్లాసిఫై చేస్తారు. అండ్ ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ పార్టీ టు ద గ్రెయిన్ ట్రేడ్ కన్వెన్షన్ 1995 ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? లండన్, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాయి. దే ఆల్ డిస్కస్ ద ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ట్రేడింగ్ ప్యాటర్న్స్ని, ప్రొడక్షన్ ప్యాటర్న్స్ అన్నిటి గురించి ఏంటంటే వీళ్ళు రిపోర్ట్స్ అవి పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. దయచేసి చూడండి, ఇదేమి యునైటెడ్ నేషన్స్ బాడీ అయితే ఏం కాదు, జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అంతే. సో విత్ దట్ నాలెడ్జ్ మీరు మళ్ళీ అగైన్ ఒకసారి చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్. ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్. సెకండ్ వన్, ఏ కంట్రీ నీడ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ ద రైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీట్. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ నో సచ్ హార్డ్ రిస్ట్రిక్షన్ అయితే కనుక ఏమీ లేదు. ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఎస్, లెట్ us go to the next question. Yes, as far as the next question is concerned, the longest border between any two countries in the world is between. The options are Canada and as well as United States of America, Chile and as well as Argentina, China and as well as India, Kazakhstan and as well as the Russian Federation. So as far as this question is concerned, it's a pretty easy question. So okay, the first option, Canada and as well as United States of America is the answer andi. Like around 8,800 kilometers ప్లస్ మనకి ఏంటి అని అంటే కనుక కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన అయితే బార్డర్ అయితే కనుక షేర్ చేసుకుంటారు ఈ రెండు దేశాలు కూడా, కెనడా అండ్ యూఎస్ఏ. సో ద లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ఎనీ టూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బిట్వీన్ దీస్ థింగ్స్. వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో మనకు ఉన్నారనమాట. యాజ్ ఫార్ యాజ్ నెంబర్ 2 మీరు తీసుకున్నట్లయితే సెకండ్ లాంగెస్ట్ బార్డర్ వచ్చేసి కజకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యన్ బార్డర్. అండ్ దెన్ కమ్స్ అర్జెంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ, దే కమ్స్ అండర్ ద థర్డ్ కేటగిరీ. అండ్ దెన్ కమ్స్ ద లాస్ట్ ఫోర్త్ వన్. ఓకే, సో దీస్ ఆర్ ద లాంగెస్ట్ బార్డర్స్ బిట్వీన్ ఎనీ టూ కంట్రీస్ అయితే కనుక మనకి నెంబర్ 1 పొజిషన్లో కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెంబర్ 2 కజకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యన్ ఫెడరేషన్, నెంబర్ 3 చిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్జెంటీనా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏ ఈస్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us go to the next one. Yes, consider the following statements. Italy, Japan, Nigeria, South Korea, South Africa. Which of the above countries are frequently mentioned in the media for their low birth rate or aging population or declining population? ఫ్రెండ్స్ అగైన్ ఇది కూడా మీకు చూసారా, ఇన్ ద మీడియా, మెన్షన్డ్ ఇన్ ద మీడియా అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్. రిపోర్ట్ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అంటారు. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. మనకి రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారు అని అంటే కనుక యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, UNFPA అంటారు. ఈ పర్టికులర్ FPA ఈ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అని అయితే కనుక పబ్లిష్ చేశారనమాట. వీటిల్లో మనకి ఏంటి అని అంటే లో బర్త్ రేట్ ఉన్నటువంటి కంట్రీస్ అండ్ అలాగే ఏజింగ్ పాపులేషన్ అంటే ఎల్డర్లీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నటువంటి కంట్రీస్, లేదా డిక్లైనింగ్ పాపులేషన్ తగ్గిపోతున్నటువంటి కంట్రీస్ గురించి ఎప్పుడైనా డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే వీటి గురించి డిస్కషన్ రావడం జరుగుతుందండి. ఇటలీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అండి. ఇటలీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ వేర్ వీ హ్యావ్ ఏ వెరీ లో బర్త్ రేట్స్ అయితే కనుక మనకైతే ఉన్నాయన్నమాట ఇటలీలో. అండ్ ఎవ్రీబడి నోస్ రైట్, సెకండ్ వన్ ఈజ్ జపాన్. ఈ 2 కంట్రీస్ ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి విషయం మీకు తెలియాలి. సో విత్ దిస్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ 2, 1 and 2 ఉండాలి. 3 and 5లో 1 and 2 లేదు కదా, యూ కెన్ ఎలిమినేట్ దిస్ త్రూ ఎలిమినేషన్ మెథడ్. వీ కెన్ ఆన్సర్. వీ నీ నాట్ నో ద రెస్ట్ అదర్ కంట్రీస్. మీకు ఎక్కడైనా సరే జపాన్ ఈ డిక్లైనింగ్ పాపులేషన్ తోటి లేకపోతే ఇటలీలో లో ఫెర్టిలిటీ రేట్ తోటి సఫర్ అవుతోంది అన్న విషయం మీకు తెలిస్తే కనుక చాలు టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో చూడండి,
చూడండి 2 అండ్ యాజ్ వెల్ యాజ్ 4 ఇటలీ లేదు, సో ఎలిమినేట్ దిస్. నెక్స్ట్ జపాన్ లేదు ఇక్కడ 1, 3, 5లో, ఎలిమినేట్ దిస్. సో ఏమేమి ఉన్నాయి, 1 and 2 రెండు ఇక్కడ ఉన్నాయంటే 1, 2 అండ్ యాజ్ వెల్ యాజ్ 4. సౌత్ కొరియా ఈజ్ ఆల్సో అనదర్ కంట్రీ లైక్ జపాన్ విచ్ ఈస్ ఆల్సో ఫేసింగ్ దిస్ లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అయితే కనుక, లో బర్త్ రేట్ ప్రాబ్లమ్ అయితే వీళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. విత్ దట్ హియర్ ద ఆన్సర్ విల్ బి 1, 2 అండ్ యాజ్ వెల్ యాజ్ 4, ఇటలీ, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ కొరియా. సో టుమారో దే మైట్ ఆస్క్ యూ లైక్ వరల్డ్ పాపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అని చెప్పి ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడిగే క్వశ్చన్ అడిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎస్, లెట్ us go to the next one. Friends, before going to the next question, there was a small announcement. UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి జూలై 1 నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయండి. దీన్ని మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి ఏంటి అంటే 30,000 రూపీస్. ఒక్కసారి 30,000 పే చేయలేమనుకున్న వాళ్ళకి మనం ఈఎంఐ ఫెసిలిటీలో 5,000 పర్ మంత్ కూడా మీరు పే చేసుకోవచ్చు. సో చూశారు కదా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎలా ఉంది. సో హౌ వీ హ్యావ్ డైరెక్షన్ అండ్ యూ హ్యావ్ సీన్ అవర్ క్లాసెస్ ఆల్సో. సో దెన్ డెఫినెట్లీ ఇంతే క్వాలిటీ తోటి మనం అయితే కనుక బిగినర్ ఓరియంటెడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీ కోర్స్ అయితే మీకు ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క రెడ్యూస్డ్ ఈ యొక్క ఫీ ఏదైతే ఉందో అది మనకు ఓన్లీ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఓకే, లేటర్ ఆన్ ద ప్రైస్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. అలాగే మనకి ఏంటంటే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా వైజాగ్లో అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కనుక దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 60,000 రూపీస్ ఇస్ ద ఫీ వీఆర్ ఛార్జింగ్. బట్ హౌవర్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అట్ 45,000 రూపీస్ ఓన్లీ. దీనికి కూడా మనకి ఏంటి అంటే న్యూ బ్యాచెస్ మనకి 1st జూలై నుంచే మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు 2025 UPSC రాద్దాము అనుకుంటున్న వాళ్ళకి, లేదా మీరు 2026లో అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నా కూడా, ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ అండ్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ UPSC దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ద బెస్ట్ డెస్టినేషన్ అయిపోతుంది అనమాట మీకు. ఇంకా వేరే ఇంకెక్కడ మీరు చూడాల్సినటువంటి పని లేదు. మనం ఏంటి అని అంటే కనుక బిగినర్ ఓరియంటెడ్గా అంతే క్వాలిటీతో మనం అయితే చెప్పడం అయితే జరుగుతాయి క్లాసెస్ అనేటువంటివి. సో 1st జూలై నుంచి అయితే మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. 45,000 రూపీస్ ఇస్ ద ఫీ అండ్ యూ కెన్ పే దట్ ఇన్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. 5,000 రూపీస్ పర్ మంత్గా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ గెట్ ఆన్ టు దిస్ నెంబర్, కాంటాక్ట్ చేస్తే కనుక మీకున్న డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఈజ్ నాట్ 6 months or 1 year, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రెడ్యూస్డ్ ప్రైస్ ఏదైతే ఉందో మీకు అది 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. అది అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్ టు ద ఒరిజినల్ ప్రైస్ అగైన్ ఆఫ్ 60,000 రూపీస్. సో దేర్ ఫోర్ యూ కెన్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. సో బై కాంటాక్టింగ్ దిస్ పర్టికులర్ నెంబర్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని దీస్ కోర్సెస్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ అండి. ఇఫ్ యు ఆర్ డైరెక్షన్ లెస్ దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ డైరెక్షన్ హియర్. So that's what I can say in simple words. Clear? Let us go to the next question. Consider the following statements. The European Parliament recently approved the Net Zero Industry Act recently. Okay. Second one, the European Union intends to achieve carbon neutrality by 2040 and therefore aims to develop all of its own clean energy technology by that time. హియర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ కన్సర్న్డ్. మనకి ఏంటి అని అంటే కనుక ఇది కరెక్టే స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అండి, ఎందుకంటే ద యూరోపియన్ పార్లమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నెట్ జీరో ఇండస్ట్రీ యాక్ట్ అని చెప్పేసి అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. సో ద నెట్ జీరో ఏంటి అంటే ఎమిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి దీస్ థింగ్స్, ఎమిషన్స్ మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము అండ్ అలాగే ఎంత అబ్జర్వ్ చేసుకుంటున్నాము అనేటువంటివి రెండూ కలిపి ఏమైపోతాయి అంటే నెట్ జీరో అయిపోతాయి అనమాట. అంటే మన ఎమిషన్స్ అనేటువంటివి ఇంకేం ఉండవు ఇంకా. సో ఆ పర్టికులర్ యాక్ట్ని అయితే కనుక యూరోపియన్ పార్లమెంట్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ లిటిల్ ప్రాబ్లమాటిక్ బికాస్ ద యూరోపియన్ యూనియన్ ఇంటెన్స్ టు అచీవ్ దిస్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2040, నాట్ 2040 అండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ 2050. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇలా ఆల్ లేకపోతే ఓన్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అండ్ యూ కెన్ విత్ సస్పిషన్ తోటి మనం కొంచెం అనుమానంతో చూడాలన్నమాట అలాంటి స్టేట్మెంట్స్ని. సో దేర్ ఫోర్ అలా ఆల్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్లీన్ టెక్నాలజీ బై దట్ టైమ్, ఈవెన్ అది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్. మనకి 2040 కాదు 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు. విత్ దట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బట్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. So first statement is correct but the second statement is incorrect. C is the answer. Statement 1 is correct but statement 2 is incorrect.
సో ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏవైనా ఇలాంటివి లాస్ వీళ్ళు చేస్తూ ఉంటారు, లైక్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లాస్, లేకపోతే డేటా ప్రొటెక్షన్ లాస్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. దీస్ లాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న రీసెంట్గా మనకి ఏంటంటే NRL నేచర్ రిస్టోరేషన్ లా అని చెప్పేసి చేశారండి. నెక్స్ట్ ఇయర్ దిస్ కెన్ బి డెఫినెట్లీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నేచర్ రిస్టోరేషన్ లా అని అయితే కనుక చేశారు. 20% ఆఫ్ ద ల్యాండ్, యూరోపియన్ యూనియన్ ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీని రీస్టోర్ బ్యాక్ చేస్తాము అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దేర్ ఫోర్ ఈ యొక్క నేచర్ రిస్టోరేషన్ లా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇది కూడా మనకి వీళ్ళే చేయడం అయితే జరిగింది. దేర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్, there is instability and worsening security situation in the Sahel region. There have been many military takeovers or coup in several countries of the Sahel region in the recent past. Friends, you should understand that Sahel region అనేటువంటి రీజన్ ఏంటంటే మనకి నార్థరన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇక్కడ ఉందన్నమాట. చూడండి మ్యాప్ చూస్తే మీకు తెలుస్తుంది క్లియర్గా. ఈ యొక్క రీజియన్ ఏదైతే ఉందో ఇదంతటినీ కూడా దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సహేల్ రీజియన్. సెనిగల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఏంటి అంటే సుదాన్ వరకు, లేకపోతే ఎరిట్రియా వరకు వీ హ్యావ్ దిస్ ద ఎంటైర్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ సహేల్ రీజియన్ అంటారు. ఓకే, ఈ యొక్క సహేల్ రీజియన్లో మనకి ఏంటి అని అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్, చాలా ఇన్స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి దేశాలు చూడండి, లైక్ మాలీలో కానివ్వండి, చాడ్లో కానివ్వండి, సూదాన్ కానివ్వండి, ఇక్కడ ఏంటంటే ఈవెన్ మిలిటరీయే టేక్ ఓవర్ చేసుకుంటూ ఉంటాయి గవర్నమెంట్స్ని. సో ఓకే, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూస్తే దేర్ ఈజ్ ఇన్స్టెబిలిటీ అండ్ వర్సనింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ ద సహేల్ రీజియన్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. దేర్ హ్యావ్ బీన్ మెనీ మిలిటరీ టేక్ ఓవర్స్ ఆర్ coup in several countries of the Sahel region in the recent past. Yes, correct. మాలీలోని, చాడ్లోని, బుర్కినా ఫాసోలోని ఈ దేశాలన్నింటిలో కూడా, ఈవెన్ సూదాన్, దీస్ ఆర్ ద కంట్రీస్. చాలా ఇన్స్టెబిలిటీ అయితే కనుక మనకి కంట్రీస్లో అయితే ఉంది. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్ 1 and statement 2 are correct, and statement 2 is the correct explanation or explain statement 1. So therefore 1 is the answer. Clear? Yes. Let us go to the next one. Yes. ఓకే, దిస్ వాజ్ ఆల్సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఒకసారి మనకి న్యూస్లో వచ్చిందండి. ఇది వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అనమాట. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ ట్రేడ్ ఆర్గనైజేషన్. పొరపాటున ఓవర్లుక్లో ట్రేడ్ ఆర్గనైజేషన్ అని అనుకుని ఆన్సర్ చేయకండి. ఇట్ వాస్ ఏ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ద ఫస్ట్ స్టేట్మెంట్, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ డే అండ్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ టు ఇన్స్పైర్ ద యాక్షన్ టు tackle the global sanitation crisis. The main focus of this function is to grant the funds to the least developed countries and developing countries to achieve the end of open defecation. Yes, మీరు వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ an independent non-profit organization. It is an independent non-profit organization. So మనకి ఇది యునైటెడ్ నేషన్స్ బాడీ కాదు. ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. దిస్ స్టేట్మెంట్ ఈస్ అవుట్ రైట్లీ రాంగ్. వెన్ 1 ఈజ్ రాంగ్ యూ కెన్ ఎలిమినేట్ C, రైట్? 1 and 2 అంటున్నారు కాబట్టి దెన్ సో ఓకే. థర్డ్ పాయింట్ చూడండి, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్ ఈజ్ టు గ్రాంట్ ద ఫండ్స్ టు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ ద కంట్రీస్ టు అచీవ్ ద ఎండ్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్. నెవర్ ఎవర్ అండి. బేసికల్లీ దే విల్ అడ్వకేట్, దే విల్ ఎడ్యుకేట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఓకేనా, ఇంప్రూవ్డ్ శానిటేషన్ మీద మాత్రమే తప్ప దట్ ఈస్ బేసికల్లీ దేర్ ప్రైమరీ గోల్, నాట్ గ్రాంటింగ్ ద ఫండ్స్. ద ప్రైమరీ గోల్ ఈజ్ బేసికల్లీ టు provide the education, to raise the awareness among the particularly low income group countries. లేకపోతే ఎక్కడైతే శానిటేషన్ క్రైసిస్ ఎక్కడైతే చాలా ఇష్యూగా ఉంటుందో ఇలాంటి చోట్ల క్లీన్ హెల్దీ హ్యాబిట్స్ గురించి వీళ్ళు ఏంటంటే అడ్వకేట్ చేస్తారు అంతే తప్ప వీళ్ళు ఎటువంటి ఫండ్స్ గ్రాంట్ చెయ్యరు. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ టు, మెయిన్ ఫంక్షన్ అయితే అసలు కానే కాదనమాట. దేర్ ఫోర్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. వెన్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, 2 and 3 ఈజ్ రాంగ్, 3 ఓన్లీ ఈజ్ ఆల్సో రాంగ్, అండ్ ఫైనలీ యూ ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2. సో మీకు ఓన్లీ 2 స్టేట్మెంట్ ఇవి వీళ్ళ ఇనిషియేటివ్స్ అవునా కాదా అని తెలిసినా తెలియకపోయినా కూడా మనం ఈ క్వశ్చన్ అయితే కనుక ఆన్సర్ చేసేయచ్చు. వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, టాయిలెట్ డే అండ్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ టు ఇన్స్పైర్ ద యాక్షన్ టు tackle the global sanitation crisis. Yes, second statement is correct. Therefore only 2 is the answer. Okay, this is all about with respect to World Toilet Organization. This is not
a United Nations agency. This is an independent non-profit organization that you have to understand. Next question says that Sumed pipeline is a strategic route for the Persian Gulf oil and natural gas shipments to Europe. Sumed pipeline connects the Red Sea with that of the Mediterranean Sea. Yes. ఎస్ అండి, సుమేధ్ పైప్ లైన్ అని చెప్పేసి అయితే కనుక మొన్న ఒకసారి న్యూస్లోకి వచ్చింది మనకి కొన్ని మంత్స్ బ్యాక్. సుమేధ్ పైప్ లైన్, ఈ యొక్క సుమేధ్ పైప్ లైన్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అని అంటే కనుక ఈజిప్ట్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఒక పైప్ లైన్ సూయజ్ కెనాల్ దగ్గర. అయితే ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ బేసికల్లీ కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ. రెడ్ సీ విత్ దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీతో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సుమేధ్ పైప్ లైన్ అయితే మనకి కనెక్ట్ చేస్తుంది. ఈ పైప్ లైన్లో ద్వారా మనకి ఏంటి అని అంటే మెయిన్లీ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ న్యాచురల్ గ్యాస్ని ఏంటి అని అంటే కనుక వీళ్ళు దే విల్ షిప్ టు యూరోప్కి అయితే కనుక షిప్ చేస్తున్నారనమాట. సో షిప్మెంట్స్ టు యూరోప్, ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ టు దట్ ఆఫ్ ద యూరోప్కి అయితే వీళ్ళు ఈ షిప్మెంట్స్ని అయితే కనుక ఈ యొక్క పైప్ లైన్ ద్వారా అయితే క్యారీ అవుట్ చేస్తున్నారు. దేర్ ఫోర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి సుమేధ్ పైప్ లైన్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ మెడిటరేనియన్ సీ. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సుమేధ్ పైప్ లైన్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ రూట్ ఫర్ పర్షియన్ గల్ఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ షిప్మెంట్స్ టు యూరోప్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. దిస్ ఈజ్ ఆల్సో. సో బోత్ స్టేట్మెంట్ 1 and statement 2 are correct and statement 2 explains the statement number 1 correct. Absolutely correct. Okay, let us go to the next question. Yes, these are the questions and these are some of the important questions from the international perspective. Yes, I hope you have understood. సో ఇంటర్నేషనల్ రిలేటెడ్గా మనకి అరౌండ్ ప్రతిసారి ఒక 12 to 15 క్వశ్చన్స్ అయితే కనుక వస్తాయి ఖచ్చితంగా మనకి. అంటే ఒక 24 to 30 మార్క్స్ మనం చాలా ఈజీగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక క్లియర్ చేసేయచ్చు అనమాట. ఈ 30 మార్క్స్ దీస్ ఆర్ యాక్చువల్లీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కింద మనం ఏంటంటే గ్రాబ్ చేసేయచ్చు ఈ పర్టికులర్ మార్క్స్ని. సో దేర్ ఫోర్ ది ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమైన విషయం ఇప్పుడు ఏంటి, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా న్యూస్లో ఉంటే మనం చూడాలి. యుఎన్ ఆర్గనైజేషన్స్ ఏమైనా వస్తే వాటి గురించి మనం ఒకసారి చూడాలి. దెన్ కంట్రీస్ ఏమైనా న్యూస్లో ఉంటే కనుక ఖచ్చితంగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుదాన్, చూసారా, సుదాన్ మీద క్వశ్చన్ అడిగారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాడీస్కి సంబంధించి బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటివి తెలుసుకోవాలి. అండ్ ఈవెన్ ప్రెసిడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్ అండి, సమ్టైమ్స్ వాళ్ళ గురించి కూడా అడుగుతూ ఉంటారు. అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా, లేకపోతే ఈ ఇతర కంట్రీస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక వచ్చినా కూడా మనకి అలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సామియా సులూహు హసన్ అని చెప్పేసి ఒకళ్ళు అయితే కనుక వచ్చారు. ట్రై టు ఐడెంటిఫై హూ ఈజ్ సామియా సులూహు హసన్. ఐడెంటిఫై చేయండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అన్నది ఐడెంటిఫై చేయండి. మన ఇండియాకి అయితే విజిట్ చేశారు. ఇలా డబుల్ కొటేషన్స్లో పెట్టి సామియా సులూహు హసన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని కూడా మనకి అడగడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. ఓకేనా, ఇవన్నీ మీకు తెలియాలి. ద ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, వాటర్ బాడీస్, కంట్రీస్, యుఎన్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి మీకు ఏంటంటే ఈ UNFCCCకి సంబంధించిన సమిట్స్, CBDకి సంబంధించిన సమిట్స్, అంటే అదంతా మళ్ళీ ఎన్విరాన్మెంట్ పోర్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్ అనమాట, అందులోకి వెళ్ళిపోతుంది. అది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లోకి వెళ్ళిపోతుంది. సో అది కూడా మీకు ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మనం డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ రిలేటెడ్ టాపిక్స్ కూడా టచ్ చేస్తూ ఉంటామండి. సో ట్రై టు అటెండ్ దెమ్ విత్ ఫోకస్ సో దట్ ఏంటంటే మీరు ఇలా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, ఇప్పుడు చూడండి కోకోవా ప్రొడ్యూసర్స్ అన్నారు, కోకోవా షార్టేజ్ వచ్చింది కాబట్టి అది న్యూస్లోకి వచ్చింది, అంతే తప్ప రిమోట్గా వెళ్ళి UPSC అడగలేదండి. ఈవెనా మొత్తం అన్ని క్వశ్చన్స్లో కూడా సుమేధ్ పైప్ లైన్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషను, సహేల్ రీజియన్ గురించి, ఇవన్నీ కూడా ఏంటంటే చూడండి రీసెంట్లీ ఎప్పుడో 1970s 1980s చేసినవి అడగట్లేదు. మోస్ట్ రీసెంట్లీ న్యూస్లో ఉంది కదా, దీని గురించి ఏంటి అని అడుగుతున్నారు అంతే. చూడండి మీడియాలో మెన్షన్ చేశారు లో బర్త్ రేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిక్లైనింగ్ పాపులేషన్ కంట్రీస్ ఏ కంట్రీస్లో జరుగుతోంది అని చెప్పేసి అడుగుతున్నారు. దెన్ అలాగే లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ఎనీ 2 countries ఇన్ ద వరల్డ్ ఈజ్ బిట్వీన్, దట్స్ ఎ బేసిక్ ఫ్యాక్ట్. ఓకే, అలాగే
నెక్స్ట్ వచ్చేసి గ్రెయిన్స్ కౌన్సిల్ గురించి మన న్యూస్లో వచ్చింది ఫ్రెండ్స్, అందుకని ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ గురించి వీళ్ళు అడగడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి అర్జెంటీనా ఎకనామిక్ క్రైసిస్ అయితే రన్ అవుతుంది, సుదాన్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్, సో టర్కీ ఏమైతే దాని నుంచి బయటకైతే రాలేదు. ఓకే, అలాగే మనకి చూడండి కోకోవా ప్రొడక్షన్ గురించి ఏ కంట్రీస్ ఇది ఈజీగా జస్ట్ ఆ కరెంట్ అఫైర్ మీద ఒక చిన్న ఐడియా ఉంటే మనం ఏంటంటే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అండ్ అలాగే వెనిజులా రీసెంట్గానే న్యూస్లోనే ఉంది అది. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇంకా అది క్లియర్గా ఉంది కదా, 2023లో 2 సైట్స్ యాడ్ చేశారు, శాంతినికేతన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసాలాస్ అని చెప్పేసి. మరి ఆబ్వియస్గా దేర్ కెన్ బి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ రైట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో. మళ్ళీ 2024లో ఇప్పుడు మనకి ఏమైనా యాడ్ చేశారనుకోండి, అవి 2025లో మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఇవి చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఈ 15 మీకు ఐడియా ఉండాలి. అలాగే 2024లో ఏమి యాడ్ చేశారు మళ్ళీ అనేటువంటివి కూడా అడగచ్చు. లేటెస్ట్ ఎడిషన్ ఏదైనా అడుగుతున్నారు, ఇట్స్ గర్బా డ్యాన్స్ గుజరాత్ అయితే మనకి యాడ్ చేశారు. దెన్ వాటర్ బాడీస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రైట్, బ్లాక్ సీ, అరల్ సీ, నెక్స్ట్ వచ్చేసి సౌత్ చైనా సీ, ఈ యొక్క సీస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బాడీస్ అన్నీ మీకైతే తెలియాలి. దెన్ అలాగనే మీకు ఏంటంటే కాంటినెంట్స్ ఉంటాయి కదా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా ఉందనుకోండి, ఏవేవి మీకు అట్లాంటిక్ ఓషన్లోకి ఓపెన్ అవుతున్నాయి, ఏవేవి మీకు పసిఫిక్ ఓషన్లోకి ఓపెన్ అవుతున్నాయి కంట్రీస్ తెలియాలి మీకు. అలాగే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీనా గొడవ నడుస్తుంది కదా, పాలస్తీన్ గొడవ, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీన్. సో ఏవే కంట్రీస్ మనకి ఏంటంటే మెడిటరేనియన్ సీకి ఓపెన్ అవుతున్నాయని అడిగారు మొన్న ఒకసారి. అండ్ యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా గొడవ జరుగుతుంది కదా, యుక్రెయిన్ కంట్రీకి మనకి ఏమేమి బార్డర్ కంట్రీస్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే అన్ని న్యూస్ ఐటమ్స్లోంచే పిక్ చేసి వీళ్ళు సో స్టాటిక్కి లింక్ చేస్తారు. కాబట్టి న్యూస్ ఐటమ్స్ ఇన్ కంబైన్డ్ విత్ డైనమిక్ కాన్సెప్ట్, ఇన్ కంబైన్డ్ విత్ ద స్టాటిక్ ఎవరైతే చదువుతారో దే కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇది చూడండి మిలిటరీ ఎక్సర్సైజెస్ బేసిక్ క్వశ్చన్, అసలు సమస్య లేదు అసలు, ఇంకా వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ అనమాట మిలిటరీ ఎక్సర్సైజ్. అంటే మీకు ఈ పాయింట్స్ ఏవీ తెలియకపోయినా ఓన్లీ మీరు మిలిటరీ ఎక్సర్సైజెస్ చదువుకుని వెళ్ళున్నా కూడా ఈ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఎందుకంటే మిత్రశక్తి ఈజ్ నాట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక అన్న విషయం మీకు తెలుసు కాబట్టి. That's it friends, these are some important questions from the UPSC 2024 international related గా అడిగినటువంటి questions మనకి. I hope you have understood this class and enjoyed this class. Please like the video and as well as please share your comments అండి, so that motivates us. Okay, how you felt with the video, మీకు అర్థమైందా లేదా అనేటువంటిది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకొక నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. Until then, happy learning, all the best, bye bye.